రాజ్ శమాని రీసెంట్ పాడ్కాస్ట్ లా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఒక మంచి ముచ్చట చెప్పిండ్రు. ఎకనామిక్స్ ఇస్ ఆల్ అబౌట్ హ్యూమన్ బిహేవియర్ అని చెప్పిండ్రు. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంది కానీ దీని వెనకాల డీప్ మీనింగ్ ఉంది. నోకియా కంపెనీ గురించి తెలుసు కదా, ఒకప్పుడు మొబైల్ మార్కెట్ ని కంప్లీట్ గా కింగ్ లెక్క రూల్ చేసింది. కానీ ఇయాటి రోజున అది కనీసం అడ్రస్ కూడా లేకుండా పోయింది. దీనికి ఒకటే రీజన్, కస్టమర్స్ అందరు మాకు ఆండ్రాయిడే కావాలరా బాబు అంటే లేదు మేము సింబియానే ప్రొవైడ్ చేస్తామని చెప్పి అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ తోని వాళ్ళ చేతులు వాళ్ళే కాల్చుకున్నారు. సరే నోకియా దాకా ఎందుకు కానీ మన బైజూస్ ఉంది కదా, అది జస్ట్ 2 years బ్యాక్ $22 billion వాల్యుయేషన్లు ఉండే. కానీ ఇవాటి రోజున కనీసం ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితులు ఉంది. ఈ రెండు కంపెనీలు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కస్టమర్ కి ఏం కావాలో తెలుసుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని వేసి రుద్దిండ్రు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటికప్పుడు కస్టమర్ బిహేవియర్ని అర్థం చేసుకొని మన ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ని ఇన్నోవేట్ చేయాలి. లేకపోతే మనం స్టార్ట్ చేసిన ఏ దందా అయినా బిజినెస్ అయినా నోకియా బైజూస్ లెక్క అవుట్డేట్ అయిపోతాయి. రఘురామ్ రాజన్ గారు ఎకనామిస్ట్ కాబట్టి ఎకనామిక్స్ ఇస్ ఆల్ అబౌట్ హ్యూమన్ బిహేవియర్ అన్నాడు. నేను మనందరి బిజినెస్ ల గురించి ఆలోచిస్తా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ కస్టమర్ బిహేవియర్. మీకు ఒకవేళ బిజినెస్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు డైరెక్ట్ డిఎం చేయండి.